తిరుమల సన్నిధి, భక్తుల వారినిధి, కలియుగ పెన్నిధి శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి పద్యత తిరుశతి. రచన పఠన ఉప్పలూరు లక్ష్మీనారాయణ. ఆ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ 4-5 పద్యాలు చేద్దాం. అందరూ వినండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మేము వాళ్ళకు పంపించండి. ఆ తిరుమల నివాసుడు వెంకటేశ్వర స్వామి యొక్క కరుణాకడ వీక్షణాలకి మీరు ఆజంతారకం కూడా మరి పాత్రలు కండి. శుభం భూయాత్. కుమ్మరి భీమ భక్తుని అకుంఠిత ప్రేమతో ఆదరించియున్, కమ్మగ కుండమూకుడులు కమ్మని భక్షములారగించియున్. సమ్మతి భీమ భక్త సమ సంతస సాత్విక చిత్త భావనల్, నెమ్మది భాగ్యమౌను ధర నిశ్చల భక్తత వెంకటేశ్వర. వెంకటేశ్వర కుమ్మరి భక్తుడు భీమును ఆదరించి అతన్ని గ్రహించి కమ్మగా మట్టి కుండలో భక్ష్యములు అరగించి భక్తుల గొప్పతనమును భక్తి విశేషములను వెంకటేశ్వర స్వామి లోకములో చాటి భక్తులకు ధన్యత గురించినావు కదయ్యా. తలచను మట్టి పూలు శతధామరి సమ్మతి కూర్చున్నట్లుగా, సలలిత తొండమాను సమ సంతస బంగరు పూల కన్నయున్. వలపున భక్తమేము పరమాన్విత భక్తి విశేష సంపదన్, కులమది కుమ్మరైనయును కోవిదుడాయను వెంకటేశ్వర. వెంకటేశ్వర కుమ్మరి భీముడు భక్తితో ఇచ్చిన మట్టి పూలు స్వీకరించి తొండమాను చక్రవర్తి ఇచ్చిన బంగారు పూలను గ్రహించకుండా ఉండను. దానికి కారణము కుమ్మరైనను అతని వలపు భక్తి సాత్విక భావ నిరతి కారణములు. దానితో వెంకటేశ్వరుని సేవకు పాత్రుడై ఆయనకు చేరువయ్యను. ధనమదిగాదు ముఖ్యము, సమత మమత శుభభక్తి భావముల్, వినయము విద్య సాత్వికము వేద్యము పూజ్యము మానవాళికిన్. గుణమును వెంచి వెంకట వికుంఠ పరత్పర పురుషోత్తమున్, అనయము ఆర్తి గొల్వ పరమాద్భుత భాగ్యము వెంకటేశ్వర. వెంకటేశ్వర ధనము కన్నా సమత మమత భావములు చాలా గొప్పవి. వినయము విద్య సాత్విక వేద్యములు పూజనీయము. గుణము గొప్పగా పెంచి వైకుంఠపతిని ఆర్తిభావముతో గొల్చుడ పరమ పుణ్యము కదయా వెంకటేశ్వర. గొల్లని జన్మధన్యమటు గోకుల వెంకట దివ్యదేవెనన్, అల్లన దర్శనం బునది ఆదిగనందిన కారణం బునన్. గొల్లకు ఆది దర్శనము గోపకులంబున అందజేసియున్, చల్లగా గోపకీర్తిధర శాశ్వత చేసితి వెంకటేశ్వర. వెంకటేశ్వర గొల్ల వంశస్థులకు ప్రథముగా దర్శనం అందజేసి గోకుల వాసులకు శాశ్వతం అనంతమైన కరుణ అందజేసి ప్రత్యేక స్థానములు ఇచ్చిన వెంకటేశ్వరుని ఆదరణ ప్రేమలు సామాన్యములు కదయ్య. సన్నిధి గొల్వగను వేకువ సామున నిద్రలేచియున్, తిన్నగ సామి అర్చకుల తెచ్చియు వెంటను సన్నిధిస్థలిన్. గ్రనన వెంకటేశును నీ కామిత భక్త విశేష దర్శనన్, మిన్నగ గొల్ల సంతతిల బృష్టత పొందును వెంకటేశ్వర. వెంకటేశ్వర నీరు భాగ్యమున గొల్ల సంతతికి చెందిన భక్తుడు వేకువధామును మేల్గాంచి అర్చక స్వామి వారిని ఆహ్వానించి తొలుత ప్రప్రథముగా వెంకటేశ్వర సన్నిధికి చేరి వెంకటేశ్వర స్వామిని సన్నిధి గొల్ల ప్రప్రథముగా దర్శనము చేసుకుంటే మహద్భాగ్యము కదయ్యా. అందరూ వినండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ తిరుమల నివాసుని కరుణాకడ వీక్షణాలకు అందరూ కూడా పాత్రలు కండి. వెంకటేశ్వర స్వామి త్రిశతిలో పద్యాలు వినటం మన యొక్క జీవితం మహద్భాగ్యం. ఆ వెంకటేశ్వర కరుణాకడ వీక్షణాలు మీకు అందరూ కూడా తప్పకుండా అందుతాయి. ధన్యం. శుభోస్మి.